హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచ్ మోడర్న్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వచ్చేసి గాంగేశ్వరుడు భక్తజన హృదయుడు శివుడు. ఈ గుడి వచ్చేసి ఎక్కడ ఉంది, ఈ స్థల పురాణం గురించి కొంచెం మాట్లాడుకుందాం. సర్వం శివమయం జగత్ అని అంటారు. ఓం నమ శివాయ అని స్మరిస్తే చాలు సర్వ పాపాలు పోతాయనేది భక్తుల నమ్మకం. కోరిన కోరికలు తీర్చే పరమశివుడు కొన్ని చోట్ల స్వయంభువుగా వెలిస్తే మరికొన్ని ప్రాంతాల్లో దేవతలు మునులు శివలింగాలను ప్రతిష్ఠించారని అంటారు. అలా భీష్ముడు ప్రతిష్ఠించిన స్వామిని చూడాలంటే పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడిలో ఉన్న గాంగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాల్సిందే. గోదావరి నదీ తీరంలో చుట్టూ పచ్చని వాతావరణం మధ్య కనిపించే ఆలయమే గాంగేశ్వర స్వామి గుడి. ఈ ఆలయంలోని రాజగోపురం, దానిపైన ఉన్న 5 కలశాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ ఆలయంలో 41 రోజులు క్రమం తప్పకుండా ప్రదక్షిణలు చేసి దీపారాధన చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శివరాత్రి, కార్తీక పౌర్ణమి రోజుల్లో స్వామికి సహస్ర బిల్వార్చన నిర్వహిస్తారు. ఈ సమయంలో కొందరు భక్తులు నాగస్వరం ఊదుతూ చేసే శివతాండవాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవంటారు. వీటన్నిటితో స్వామి ప్రసన్నుడవడానికి ప్రతీకగా శివలింగం పైనుంచి పువ్వులు కిందకి జారుతాయి. వేంగి చాళుక్యులు, విజయనగరం ప్రభువులు ఈ మహాశైవ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారని మన చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో 10-11 శతాబ్దాల నాటి అపురూప శాసనాలు కూడా ఉంటాయి. వాటిని బట్టి ఒకప్పుడు స్వామిని అరణ్యేశ్వర స్వామి, అయ్యనేశ్వర స్వామి, అరుణేశ్వర మహాదేవుడిగా కీర్తించినట్లు తెలుస్తుంది. వేంగి రాజుల పాలనలో స్వామికి ఎంతో వైభవంగా పూజలు జరిగేవట. ఇక్కడ స్వామికి శైవ ఆగమన ప్రకారం పూజలు నిర్వహిస్తారు. స్థల పురాణం గురించి చెప్పుకుందాం. తడికలపూడి గాంగేశ్వర స్వామి ఆలయానికి పురాణ ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం రెండూ ఉన్నాయి. ఈ ఆలయంలోని స్వామిని సాక్షాత్తు భీష్మ పితామహుడనే ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. గాంగేయం అనే ప్రత్యేక శిలతో ఇక్కడ శివలింగాన్ని రూపొందించారట. భీముడు ప్రతిష్ఠ చేయడం వల్లనే ఇక్కడ స్వామిని గాంగేశ్వరుడుగా పూజిస్తారు. స్వామివారి మహాలింగం పైన ప్రతిబింబించే సూర్యకాంతుల తలుకుల వల్ల గ్రామానికి మొదట తలుకులపూడి అనే పేరు వచ్చిందని, కాలక్రమంలో అదే తడికలపూడిగా మారిందని చెప్తూ ఉంటారు. భీష్ముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన ఆలయం లేకపోవడంతో అది కొన్నాళ్ళకి భూమిలోకి కూరుకుపోయింది. అది జరిగిన కొన్నేళ్ల తర్వాత జిలకరగూడెంలో ఉన్న రాజావారిని కలిసేందుకు వెళుతున్న కరణం గుర్రం కాలిగిట్ట శివలింగం పైన పడిందంట. దాంతో ఆ గుర్రం ముందుకు కదలలేకపోయింది. కరణం అక్కడే ఆగిపోయి స్థానికుల సాయంతో ఆ ప్రాంతాన్ని తవ్వి చూడగా అప్పుడే ఉద్భవిస్తున్న శివలింగం కనిపించింది. ఆ రాత్రి శివుడు కరణానికి కలలో కనిపించి ఆలయం నిర్మించకపోతే తాను లింగరూపాన ఎదిగిపోతానని చెప్పాడట. మర్నాడు కరణం ఆ ఊరి ప్రజలతో కలిసి స్వామికి ఓ ఆలయాన్ని కట్టించాడు. అప్పటినుంచి ఈ ఆలయం గురించి అందరికీ తెలిసిందని అంటుంటారు. ఈ ఆలయంలో కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బిల్వార్చన, సహస్ర బిల్వార్చన, సహస్ర కుంకుమార్చన, లక్ష దీపార్చన, సహస్ర లింగార్చన నిర్వహిస్తారు. కార్తీక మాసంలో 30 రోజులు నిత్య మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుంది. శ్రావణ మాసం 4 శుక్రవారాలు కుంకుమ పూజ, సహస్రనామాలు, అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే దేవీ నవరాత్రుల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి రోజున స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో స్వామి విగ్రహంతో పాటు మరికొన్ని ఉపాలయాలు ఉన్నాయి. శివపార్వతుల అంశతో జన్మించిన వీరభద్రుడు, గణపతి ఆలయాలను కూడా ఇక్కడ చూడొచ్చు. కాలసర్పదోష నివారణార్థం జంట నాగుల ప్రతిమల మండపం కూడా ఈ ఆలయంలో కనిపిస్తుంది. దీన్ని ఎలా చేరుకోవాలి అంటారా? విజయవాడ,
విశాఖపట్నం నుంచి ఏలూరుకి రైలు, బస్సు మార్గాలు ఉన్నాయి. చాలామంది భక్తులు ఇక్కడ ఈ గుడికి వచ్చి తమ కోరికలను చెప్పుకొని విన్నవించుకొని పూజలు చేస్తారు. వారు కోరిన కోరికలన్నీ తీరుతాయని ప్రజల నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి దేవుని దర్శించుకొని తమ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, గాంగేశ్వరుడు భక్తజన హృదయుడు స్థల పురాణం గురించి, అలాగే ప్రత్యేక పూజల గురించి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దాని గురించి, అక్కడ పూజలు అవి చేయడం వలన భక్తుల కోరికలు ఎలా తీరుతాయి అనే దాని గురించి చెప్పుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.